శంఖారావము. మన రికార్డింగ్ నెంబర్లో 75 అన్నమాట. ఇప్పుడు మనం విభూతి యోగంలో 10th చాప్టర్ అయిన విభూతి యోగంలో 27వ శ్లోకం చదువుకోబోతున్నాం. అశ్వములలో ఉచ్చైశ్రవము భగవంతుని వైభవము. ఇంద్రుని అశ్వమును ఉచ్చైశ్రవము అందురు. ఇది అమృతమథన కాలమున పాలసముద్రము నుండి ఉద్భవించెను. నిక్కబొడుచుకొనిన చెవులు కలది అని ఈ పేరునకు అర్థము. ఉత్తమ జాతి అశ్వమునకు చెవులు నిక్కబొడుచుకొని ఉండును. అట్లుగాక కొంచెము వేలాడినచో ఆ గుర్రము గాడిద జాతికి చెందినది అని అర్థము. మరియు ఉత్తమాశ్వమునకు శబ్దగ్రహణ శక్తి హెచ్చు, దానికి నిద్రాస్థితి ఉండదు. శృతిస్వరూపమగు వేదశ్రుతులలోని సూక్ష్మతర భేదములను గమనించి ఉచ్చారణ రూపముగా నేర్చుకొనుటకు ఈ ప్రజ్ఞ ఉపకరించును. ఈ అశ్వమును ఉషస్సు తన ముఖముగా గల అహస్సు అను అశ్వముగా ఉపనిషత్తులలో వర్ణింపబడినది. సముద్ర తీరమున ఈ అశ్వమును చూచి తోక నల్లగా ఉన్నదని కద్రువయు, తెల్లగా ఉన్నదని వినతయు వాదించుకొనిరి. దీనికి ఫలితముగా వినతకు దాస్యము, కద్రువకు సర్పముల జననము, గరుత్మంతుని ఆవిర్భావము, వినతకు దాస్య విమోచనము మున్నగు అహోరాత్రముల కథలు పుట్టినవి. గజేంద్రులలో ఐరావతము ఇంద్రుని ఏనుగు. ఐరావతము అను పదమునకు జలములయందు ఉద్భవించిన మహాశక్తి అని అర్థము. మేఘము శక్తివంతమైన ఏనుగుగా, మెరుపులు దాని దంతములుగా వేద కవులచే వర్ణింపబడినవి. ఐరా అను పదమునకు జలములయందు పుట్టు శక్తి, ప్రాణములు అని అర్థము. ఐరావతి అనగా ఆ శక్తి కలిగినది అని అర్థము. అనగా మెరుపుల రూపమైన విద్యుత్తును కలిగి ఉన్నది. ఆ విద్యుత్తు ఇంద్రుని ఆయుధమగు వజ్రము. అది పిడుగు రూపమునుగా ఉండును. ఇది భగవంతుని వైభవము. అతడే కార్యవశమున ఒకమారు ఇంద్రుడుగాను, ఒకమారు ఉపేంద్రుడగు విష్ణువుగాను, అగ్నావిష్ణువుగాను, ఇంద్రావిష్ణువుగాను, ఇంద్రావరుణులుగాను వివిధ దేవతలుగా వర్ణింపబడెను. మిత్రుడు, వరుణుడు, ఇంద్రుడు అను వివిధ నామములతో అధోక్షజుడు దిగువకు సుఖములను వర్షముగా వర్షించు సామర్థ్యము కలవాడు కార్యవశమున వర్ణింపబడెను. అతడే మాత, రిశ్వము మొదలగు దేవతలుగా కూడా వర్ణింపబడెను. దర్శించిన వారు ఒకే అస్తిత్వము యొక్క బహురూపములను వర్ణించుచున్నారు అని ఋగ్వేదము 1వ మండలమున 164వ సూక్తమున 46వ మంత్రము చెప్పుచున్నది. ఇందలి అస్తిత్వమును సుపర్ణుడుగా పెద్దలు చెప్పుచున్నారు. కనుక ఇంద్రుడు, ఐరావతము, వజ్రము మొదలగునవన్నీయు అంతరిక్షలోకమున విద్యుచ్ఛక్తి యొక్క బహురూపములు. ఇచట గజ శబ్దమునకు గమజమైన శక్తి అని అర్థము. గజేంద్రుడైన ఐరావతము లేక దానిని అధిష్ఠించిన ఇంద్రుడు భగవంతుని విభూతి. నరులలో పరిపాలకుడైన దేశనాయకుడు దైవాంశ. నరులలో పరిపాలకుడైన దేశనాయకుడు దైవాంశ. అతని నుండి నరుల కర్మఫలము ప్రభుత్వ ధర్మముగా నిర్ణయింపబడును. నా విష్ణువు పృథివీపతి. విష్ణువు కానివాడు పరిపాలకుడు కాలేడు అని అర్థము. అనగా ప్రజల సత్కర్మకు దుష్కర్మకు తగినట్లు పరిపాలకుడు పుణ్యమూర్తియో పాపాత్ముడో అయి పని చేయుచుండును. ఇందు మరి ఒక మంత్రార్థం ఉన్నది. నరాధిపుడు అనగా నరులలో జీవుని యందు ఆవేశించి ఉన్న ఈశ్వరుడు సర్వజీవుల హృదయములయందు వసించుచు తన మాయచే యంత్రారూఢములుగా జీవులను త్రిప్పుచున్నాడు అని కూడా చెప్పబడినది. హృదయములందున్న ఈశ్వరావతరణము జీవులలోని దైవ విభూతి. 27వ శ్లోకం అయిపోయింది. ఆయుధములలో వజ్రము దైవాంశ. ఇది ఇంద్రుని ఆయుధము.
పర్వతములను బద్దలు కొట్టును అనగా పిడుగు అని కావ్యార్థము. విద్యుత్తు యొక్క వ్యక్త వైభవమే వజ్రము. దీని వలన మేఘములందలి జలములు ప్రాణములను సృష్టించును. ఈ ప్రాణశక్తియగు వజ్రము వర్షధారల వలన భూమిపైనున్న సకల బీజములను అంకురింపచేసి ప్రాణులుగా మేల్కొలుపును. జీవులలో ఇది సంకల్పరూపమై శత్రు సంహారార్థము వినియోగపడును. అట్లే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మార్గములలో కూడా వినియోగపడును. మానవులలో ఇది వెన్నెముకగా ఇమిడి ఉండి జీవునికి ఆవశ్యకమైన ప్రాణశక్తి అనబడు విద్యుత్తును చక్కగా ప్రసారము చేయును. అందు నిబిడీకృతమై ఉన్న మహాశక్తులను యోగ సాధనతో మేల్కొల్పగలిగిన సిద్ధులకు అది వజ్రాయుధముగా వినియోగపడి దుష్ట శిక్షణము శిష్టరక్షణము నిర్వర్తించును. ధేనువులలో కామధేనువు తాను. కామధేనువులో దేవలోకమందలి ధేనువు తనను సేవించిన వారి కోరికలన్నది తీర్చును. సూర్యకిరణము ఆత్మగా భూమికి దిగివచ్చి జీవాత్మగా దేహముచే కప్పబడి ఉన్నప్పుడు ఈ కామధేనువు మాయమై పాతాళమునందుండును. దాని ద్వారము కుండలిని అను సర్పముచే మూయబడి ఉండును. అట్టి స్థితిలో కామధేనువు బిడ్డయగు కంఠనాదమును నందినీధేనువుగా నరుడు సేవించి పరస్పర సంభాషణల రూపమున కోరికలను తీర్చుకొనుచున్నాడు. వాక్కునే కామధేనువుగా వేదములు వర్ణించెను. విశ్వరూపులకు దేవతలు దేవి అయిన వాక్కులను తమ సంభాషణలచే స్తుతించుచున్నారు. ఆమె మంద్రమైన కుతూహలము రూపమున పాడి ఆవుగా ఉపాసింపబడుచున్నది. పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూపములలో 4 క్షీరధారలతో జీవులను పోషించుచున్నది అని సరస్వతీ రుక్కు వర్ణించుచున్నది. చక్కగా ప్రయోగింపబడిన వాక్కు కామధేనువై 3 లోకముల యందును కావలసిన వాటిని పరిపుష్టి చెందించును అని ఉపనిషత్తులు కీర్తించుచున్నవి. అట్టి కామధేనువు తన విభూతి అని కృష్ణుడు చెప్పుచున్నాడు. ప్రజననము అనగా జీవులకు దేహములు కల్పించుట. దీనినే ప్రజాసర్గము అని కూడా పురాణములు వ్యవహరించును. ఊర్ధ్వలోకములలో జరిగిన సృష్టికి ప్రతిబింబముగా మానసిక భౌతిక లోకములలో జరుగునట్టి జీవుల దేహాది కల్పనము ప్రజాసర్గము లేక ప్రజననము. దానిని సృష్టి జీవుల చేతనే చేయించుట సృష్టి వైచిత్రి. దాని కొరకై స్త్రీ పురుషుల దేహ నిర్మాణములు అనురాగము కామము కల్పించి జీవులకు సుఖమును కూలిభత్యముగా ప్రకృతి ఇచ్చుచున్నది. అట్టి జీతమే కామము. దానికి అధిపతి కాముడు. ఇతడు మన్మధుడు అను పేర మనస్సుననే జన్మించి జీవులను ప్రజననమునకు ఉన్ముఖులను చేయుచున్నాడు. అతడే కందర్పుడు. అతడు కూడా నేను కామించుచున్నాను అనేకులుగా జీవులను పుట్టింతును అని సంకల్పించునని వేదములు చెప్పుచున్నవి. ఇట్టి కందర్పస్వరూపుడైన ప్రజాపతి రూపమున అంతర్యామి వైభవమును గమనించి అర్చించిన వారు కామమునకు అతీతులు కాగలరు. సర్పములు నాగములు అను పేరుగల 2 విధములైన జీవులు భౌతిక లోకమున తిరుగుచు పాములు అని వ్యవహరింపబడుచున్నవి. అందు సర్పములు కేవలము ప్రాకునట్టి పాముల జాతులై వాసుకి అనబడు అధిదేవతకు అధీనములై ఉన్నవి. ఇక పడగలుగల పాములు నాగములు. ఇందు కలిగిన జాతులన్నీయు అనంతుడనబడు శేషుని అంశము నుండి పుట్టి విస్తృతములైనవి. ఇందు సర్పములు సృష్టిలోనున్న కాలస్వరూపమును, నాగములు సృష్టికి అతీతమైన అనంతము అనబడు శాశ్వత కాలమును సూచించును. అందు మొదటి కాలము జీవుల ఆయుర్దాయముగా కదలుచూ వసించుచుండును. జీవులు వచ్చుచూ పోవుచుండగా ప్రాకిపోవుచున్న కాలమునకు అధిపతియగు వాసుకి జనన మరణములకు సాక్షిగా ఉండును. కనుకనే అతడు పరమేశ్వరుని కంఠభూషణముగా వర్ణించబడెను. తాను అంతర్యామినని గుర్తున్న యోగసిద్ధుని కంఠమున కూడా తన భూషణముగా వాసుకి ఉండును. మన రికార్డింగ్ నెంబరు 75 అయిపోయింది. అలాగే 28వ శ్లోకం 28th శ్లోకం కూడా
అయిపోయింది.